ఐపీఎల్ 2025 సీజన్కు సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్రాంచైజీలు తమకు అందుబాటులో ఉన్న ప్లేయర్స్తో ప్రాక్టీస్ క్యాంపులు కూడా షురూ చేశాయి. అయితే ఐపీఎల్ సీజన్ వస్తుందంటే చాలు గత 2 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించే తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ధోని తన రిటైర్మెంట్ వార్తలు ఖండిస్తున్నా ఆ వార్తలు ఆగడం లేదు. గత ఏడాది మెగా వేలంలో చెన్నై ఫ్రాంచైజీ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో రిటైన్ చేసుకోవడంతో ఈ సీజన్లో ప్లేయర్గా ఆడడం ఖాయమైంది. కానీ ధోని ఫ్యూచర్ ఏంటనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా సిఎస్కే ప్రీ క్యాంప్ కోసం ధోని చెన్నైలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ధోని వేసుకున్న టీషర్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ టీషర్ట్ ఆధారంగా ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఏ ఆధారాలు లేకుండా ఆ ప్రచారం జరిగితే ఈసారి మాత్రం ఒక ఆధారాన్ని పట్టుకుని మరి అతడి రిటైర్మెంట్ గురించి ప్రచారం చేస్తున్నారు. అతని టీషర్ట్ పై ఒక కోడెడ్ మెసేజ్ ఉందని అభిమానులు గుర్తించారు. ఇది మోర్స్ కోడ్లో రాసి ఉంది. ఇది ఓ టెలికమ్యూనికేషన్ పద్ధతిలో వరుసగా చుక్కలతో కూడి డాష్లతో ఉంటుంది. ధోని షర్ట్ పై ఉన్న ఆ కోడ్కి అర్థం వన్ లాస్ట్ టైం. అతడు ఇలా ఇదే చివరిసారి అని రాసి ఉన్న షర్ట్ని ఎందుకు వేసుకువచ్చాడని ఫ్యాన్స్ తికమకబడుతున్నారు. ఇక అఫీషియల్గా రిటైర్మెంట్ అంటూ ప్రకటన కూడా చేయనున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మిస్టర్ కూల్ వేసుకున్న టీషర్ట్ పై మోర్స్ కోడ్ వైరల్గా మారింది. ఇదిలా ఉంటే గత కొన్ని సీజన్ల నుంచి కూడా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై ప్రచారం సాగుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉందంటే ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతూ ఉంటారు. చెన్నైలోనే కాదు దేశంలో ఏ స్టేడియంలో మహేంద్రుడు ఆడినా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ధోని బ్యాటింగ్కి వచ్చే సమయంలో ఫ్యాన్స్ కేకలతో స్టేడియం దద్దరిల్లుతోంది. ఈసారి కూడా ధోని కోసం ఫ్యాన్స్ పోటెత్తే అవకాశం ఉంది. పైగా చివరి సీజన్ అనే ప్రచారం మరింత హైప్ క్రియేట్ చేయనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చెన్నై ఫ్రాంచైజీకి ధోని వల్లనే ఈ స్థాయి క్రేజ్ వచ్చిందన్నది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాగా సిఎస్కే ప్రీ సీజన్ క్యాంప్లో పలువురు స్టార్ క్రికెటర్లు ఇప్పటికే జాయిన్ అయ్యారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సిఎస్కే ప్రీ సీజన్ క్యాంప్లో పాల్గొంటున్నాడు. గత ఏడాది చివరిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ 9 సీజన్ల తర్వాత తిరిగి సిఎస్కేకు ఆడబోతున్నాడు. మార్చి 23న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వేట మొదలు పెట్టబోతోంది.